నమస్కారం కృష్ణారావు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్ ద్వారా మీరు యూట్యూబ్లో వీక్షించే వాళ్ళందరికీ చాలా మంచి విషయాలు, లేటెస్ట్ అప్డేటెడ్ విషయాలు మంచి వివరణతో చెప్తున్నారని చెప్పి చాలా మటుకు సందేశాలు వస్తున్నాయి. మీకు మా అందరి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఈరోజు మనము అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, అలాగే స్థానిక అంశాల మీద మాట్లాడుకుందాం. ముఖ్యంగా అంతర్జాతీయ అంశాల్లో ఇప్పుడు పాకిస్తాన్లో మనం ఇదివరకు అనుకున్నట్టు ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకి మెజారిటీ అనేది రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇమ్రాన్ ఖాన్ పార్టీని బ్యాన్ చేసిన ఇండిపెండెంట్స్గా ఉండి వాళ్ళు 100కు పైగా సీట్లు వాళ్ళు సాధించడం జరిగింది. నవాజ్ షరీఫ్ తర్వాత భుట్టో వీళ్ళందరూ వచ్చి ప్రాపర్ అలయన్స్ అనేది ఇంతవరకు జరగలేదు. అంటే మిలిటరీ స్పాన్సర్డ్ సపోర్ట్ దాని మీద మరి నవాజ్ షరీఫ్ వచ్చారు. మళ్ళీ అక్కడ 3 ఏళ్ళు ఒకళ్ళు, 2 ఏళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఈ అమెరికా అనేది అంటే సర్దుబాటు అనేది ఎంతవరకు జరుగుతుంది, ఇది పాకిస్తాన్ అభివృద్ధికి దోహదపడుతుందా? అట్లాగే మరి ఒకవేళ నవాజ్ షరీఫ్ గవర్నమెంట్ వస్తే ఇదివరకు మనకు అనుకున్నట్టు భారతదేశానికి ఏ విధమైనటువంటి సానుకూలత వస్తుందా, లేకపోతే మళ్ళీ మనకి ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుందో దాని మీద మీ యొక్క ఒకటి ఈ మధ్య తమాషా కామెంటు ఫేస్బుక్లోనూ దేంట్లోనూ చూచాను. పాకిస్తానీ సైన్యం గెలిచిన యుద్ధం లేదు, గెలవని ఎన్నిక లేదు. ఎవరు పెట్టారు కానీ తమాషగా ఉంది. కరెక్ట్ కూడా. వాళ్ళు ఏ యుద్ధాల్లో ఎక్కడ గెలవలేదు, కానీ ఎన్నికలన్నింటిలోనూ గెలిచారు. ఎప్పుడు ఎన్నిక జరిగినా కానీ ప్రాక్సీగా వీళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళే దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. ఇంకొచ్చిన జోక్ కూడా ఉంది. ఇది అప్పట్లో ఇలస్ట్రేటెడ్ వీక్లీ అని ఒకటి వచ్చేది. ఖుష్వంత్ సింగ్ అని దానికి ఎడిటర్గా ఉండేవాడు. కాస్త జోకులర్గా చేస్తూ ఉండేవాడు. దాంట్లో పాకిస్తాన్ మీద వచ్చిన జోక్ ఆయన అప్పట్లో ప్రచురించాడు. తమాషగా ఉండింది. ఎవడోవాడు బస్సులో పోతూ ఉన్నట్ట, వాడి పక్కన ఇంకోడు కూర్చోన్నాడు. సో వాడి ముందు, అయ్యా నువ్వేమైనా ఆర్మీలో ఉన్నావా అని అడిగాట. లేదన్నట్ట. మరి మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారా అన్నట్ట. లేరు అన్నట్ట. మరి నీ స్నేహితులు కానీ ఎవరైనా నీవు తెలిసిన వాళ్ళు ఎవరు లేరట. అట్లాంటప్పుడు అథవా నీ కాలు నా కాలు మీద దూపితే తీక్ ప్యాక్ అవుతాయి అన్నట్ట. అంటే అదే వాడు ఆర్మీలో ఉన్నవాడైతే వాడిని టచ్ చేయడానికి లేదని ముందు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కాలు తీయమన్నాడండి. సో అంత ఆ దేశం ఇండిపెండెంట్ అయినప్పటి నుంచి ఈ ఆర్మీ యొక్క కంట్రోల్ ఉంది. సరే, చిన్న ఆ దేశాన్ని తీసుకొచ్చాడు, సంవత్సరం నుండి వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి కన్సాలిడేషన్ అంతా ఆర్మీ చేతిలోకి పోయింది. అయూబ్ ఖాన్ కానీ, ఆ పైన ఆ ఫతిమా జిన్నా, ఆ పైన జిన్నా సిస్టర్ అక్కడ కంటెస్ట్ చేసింది, గెలిచి ఉండేది కూడా. చాలా పాపులర్గా ఉంది, కానీ గెలవనివ్వలేదు. అప్పటి నుంచే ఉంది. అప్పటి నుంచి ఆర్మీ కంట్రోలు, ఆర్మీ మిలిటరీ డిక్టేటర్స్ ఒకళ్ళ తర్వాత వాళ్ళు వచ్చారు. జియావుల్ హక్కు, యాహ్యా ఖాను, ఆ ఖాను, జియావుల్ హక్కు, ముషరఫ్, వరుసగా అందరూ వాళ్ళే. ఏదైనా వాళ్ళంతటా వాళ్ళైనా రూల్ చేశారు. ఏదైనా డెమోక్రాటిక్గా రన్ అయిందంటే అది వాళ్ళ ప్రాక్సీ గవర్నమెంట్. వాళ్ళు ఉన్నంత వరకు ఉండటం, ఆ పైన పోవటం. అట్లా అవుతాడు వీడు నవాజ్ షరీఫ్ అని అనుకుంటారు. శ్రీలంక పోయి తిరిగి వచ్చే లోపల మ్యూటినీ చేసి వాడిని పంపించేసి ముషరఫ్ టేక్ ఓవర్ చేయడం జరిగింది. సరే, మొన్న ఇమ్రాన్ ఖాన్ తీసుకొచ్చింది కూడా ఆర్మీయే. ఆర్మీ సపోర్ట్ లేకపోతే వాడు గెలిచి ఉండేవాడు. గెలిచిన తర్వాత కొంతవాడు ఇండిపెండెంట్గా ప్రవర్తించడం మొదలెట్టాడు. ఇండిపెండెంట్గా ఎప్పుడైతే వాడు ప్రవర్తించడం మొదలెట్టాడో వాడిని తీసేయడానికి అంతా రెడీ చేసి వాడిని కాస్త పంపించేశారు. ఇప్పుడు వాడు రావటం ఆర్మీకి ఇష్టం లేదు, కాబట్టి వాడు వచ్చే ప్రశ్నే లేదు. ఆర్మీ ఎవరిని అనుకుంటే వాళ్ళే వస్తారు. సో అందుకని వాడిని డిస్క్వాలిఫై చేశారు. వాడి తరఫున వచ్చిన వాళ్ళందరినీ ఇండిపెండెంట్గా, అప్పటికి కూడా వాడు హీ వాజ్ ఏబుల్ టు గెట్ ఏ మెజారిటీ, కానీ రూల్ చేయలేకపోవచ్చు. ఒకటి, ఎప్పుడు కూడా పాపులర్ విల్లును యాక్సెప్ట్ చేయకపోతే
బ్యాక్లాష్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు అదే పాకిస్తాన్లో జరగవచ్చు. ఇమ్రాన్ ఖాన్కు పాపులర్ సపోర్ట్ అయితే ఉన్నది. అతన్ని రానివ్వటమే కరెక్ట్ విధానం. రానివ్వకుండా నువ్వు కంట్రైవ్ చేసి ఇంకోటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టావంటే ఈ పాపులర్ రివోల్ట్ ఎట్లా పోతుంది అనేది ఎవరికి తెలియదు. అది వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే నవాజ్ షరీఫ్ భుట్టో మధ్య ఏదో సంధి వీళ్ళే ఆర్మీయే చేస్తుంది. దాని ప్రకారంగా కొంతకాలం రన్ అవుతుంది. ఎన్నాళ్ళు రన్ అవుతుంది? రన్ అవనిస్తారా, లేక మళ్ళా వీటిని చేసి ఆర్మీయే డైరెక్ట్గా టేక్ ఓవర్ చేస్తుందా? ఇక్కడ ఫంక్షనింగ్ సరిగ్గా లేదని ఏదైనా అది అన్స్టేబుల్గానే కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశాలు చాలా చాలా జాస్తిగా ఒప్పిస్తూ ఉన్నాయి. రెండోది అమెరికా ఇంట్రెస్ట్ ఏముంది? ఈ ఆర్మీ సపోర్ట్ చేసిన ఈ రిజీమ్ను కంటిన్యూ చేయటానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారా, లేకపోతే మిలిటరీ డిక్టేటర్షిపే బెటర్ అని వాళ్ళు ఫీల్ అవుతారా? దీని మీద వాళ్ళ ఇది ఆధారపడి ఉంటుంది. ఈ లోపల అక్కడ రెండు మేజర్ స్ట్రీమ్స్ రన్ అవుతూ ఉన్నాయి విత్ ఇన్ పాకిస్తాన్. ఒకటి రీజనలిజం. ఇప్పుడు పఖ్తున్వా ఏరియా, బెలూచిస్తాను పూర్తిగా సెసెషనిస్ట్ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరుగుతుంది. సింధు రెడీగా ఉంది. వీటికి తోడు ఫండమెంటల్ జిహాదీ ఎలిమెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇది టీటీపీ అనే అటాకింగ్ ది పాకిస్తానీ ఎస్టాబ్లిష్మెంట్స్ మిలిటరీని అటాక్ చేస్తున్నారు. వీళ్ళకి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ ఉంది. సో ఈ కంట్రీ దివాలా తీసున్నది. ఇన్నాళ్ళు స్ట్రాటజిక్గా 1950-60 నుంచి అమెరికాతో మిలిటరీ ప్యాక్ట్ పెట్టుకొని అమెరికా ఇచ్చిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మీద ప్రతి తడవా IMF డిఫాల్ట్ అవుతూ మళ్ళా లోన్లు తెచ్చుకుంటూ కంటిన్యూ అయింది. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్నంతకాలం అది కంటిన్యూ అయింది. ఇప్పుడు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ లేనప్పుడు అవకాశం లేదు. సో ఫండ్స్ రాకపోతే ఎట్లా ఎకానమీ సర్వైవ్ అవుతుంది? ఎకానమీ సర్వైవ్ కాకుండా ప్రైజెస్ అవి పెరిగితే ప్రజల్లో నుంచి రివోల్ట్ వస్తే అది ఏ రకంగా పోతుంది చెప్పలేదు. కాబట్టి మొత్తం మీద ఫర్ ఎ లాంగ్ టైం మనం ఒక అన్స్టేబుల్ లైబర్తో డీల్ చేయాలి అనేటటువంటిది గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. వాచ్ చేయాలి. బట్ ఎటు తిరిగి ఏ రకంలో పోయినా కానీ అక్కడ కండిషన్స్ అయితే ఫేవరబుల్గా లేవు. ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ వీకన్ అయితే ఇండియాలో జిహాదీ ఎలిమెంట్స్కు సపోర్ట్ చేసేటటువంటి విధానం తగ్గొచ్చు. అది కూడా ఓన్లీ అసంప్షన్. బికాస్ మేము దెబ్బతిన్నాం కాబట్టి మేము ఇచ్చేస్తామని దాన్ని ఎక్కువ చేసినా చేయొచ్చు. ఇంకేం పని లేనప్పుడు ఆర్మీ కూడా ఆ రకంలో చేసిన అవకాశం. సో ఇది బ్రాడ్గా పాకిస్తాన్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జాతీయ అంశాల మీద హోదాన్ తర్వాత ఒకటి మీ యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాం. ముందుగా ఇటీవలే కర్ణాటక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నార్త్ సౌత్ డివైడ్ అంటే సౌత్ ఇండియా దానికి ప్రత్యేకంగా మనం ఈ విభజిస్తే ఎట్లా ఉంటుంది అనే దాని మీద కామెంట్స్ చేయడంతో రిపర్కషన్స్ బాగా వెళ్ళాయి. దాని మీద మోడీ గారు కూడా సరైనటువంటి నేషనల్ ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సమాధానం చెప్పారు. సో అసలు ఇట్లాంటి పరిణామాలు మంచివి అవునా కాదా? అసలు ఇట్లాంటి వాటిని మనం ఎక్కడ మగ్గులను తుడి చేయాలి అనేటువంటి విషయం మీద మీ అభిప్రాయం? పరిణామాలు ఎప్పుడు మంచివి కావు, తప్పు, అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. బట్ దీనికి కొంత చారిత్రక నేపథ్యం ఉంది. దీని ఇటువంటి డివిజివ్ ఫోర్సెస్ను వెంటనే అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. చారిత్రకంగా చూస్తే ఈ రకమైన థింకింగు స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఉన్నది. సౌత్ నుంచి దీనికి పెద్ద లీడరు అప్పట్లో రామస్వామి నాయకర్, పెరియార్ రామస్వామి నాయకర్. ఇన్ఫ్యాక్ట్ జిన్నాతో చేతులు కలిపాడు. జిన్నాతో చేతులు కలిపి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని విభజించేటట్టయితే ముస్లిం పాకిస్తాన్, ద్రవిడస్థాన్, మిగిలినది హిందుస్థాన్ కింద విభజించుకోవాలనేది అప్పటి ప్రతిపాదన. అతని విధానానికి ఆ రోజు టేకర్స్ లేరు. కాంగ్రెస్ చాలా బలంగా ఉండింది, పాపులర్గా ఉండింది అక్రాస్ ఆల్ స్టేట్స్. సో స్వాతంత్ర్యం మనకు వచ్చేసింది. బట్ ఆ రోజు రామస్వామి నాయకర్ విధానానికి బేసిస్ ఏంటి అంటే
కల్చరల్ డివిజన్, సాంస్కృతికంగా సౌత్ నార్త్ నుంచి వేరే. ఈరోజు ఈ కర్ణాటక ఎంపీ మాట్లాడుతున్నది సాంస్కృతికంగా, ఆర్థికంగా మాట్లాడుతున్నాడు. మా డబ్బులు అక్కడ ఖర్చు అవుతున్నాయి, అందుకని మా వేరే. అది కూడా చాలా చాలా పొరపాటు, విని హ్రస్వ దృష్టితో చూడటం అవుతుంది. ఒకటి మాత్రం నిజం, ఇది సౌత్ ఇష్యూయే కాదు, ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్లో పెద్ద రీజనల్ ఇంబ్యాలెన్స్ ఇండియాలో వస్తున్నది, అది గమనించాలి. వెస్ట్ సౌత్, పశ్చిమ రాష్ట్రాలు సౌత్ చాలా ముందుకు దూసుకెళ్ళిపోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ గుజరాత్ అన్నిటికన్నా మోస్ట్ డెవలప్డ్ కావచ్చు, సౌత్ కాకపోవచ్చు. మహారాష్ట్రకు న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంది బాంబేతో. సరే, సదర్న్ స్టేట్స్కి మొదటి నుంచే అడ్వాంటేజ్ ఉంది. సో ఈ మొత్తం రీజన్ అంతా కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నది. డెవలప్మెంట్ ఎక్కువ కొద్దీ మల్టిప్లైర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కొత్తగా వచ్చేటటువంటి ఇండస్ట్రీస్ అవి ఏం చూసుకుంటారు, ఆల్రెడీ ఇక్కడ కల్చర్ ఉంది, సిస్టమ్ ఉన్నది, సో ఇక్కడే పెట్టడానికి ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదొకటి. రెండోది, ఎకానమీయే కాదు, సోషల్ ఇండికేటర్స్ వైస్గా కూడా నార్త్ చాలా వెనుకబడి ఉంది. బీహారు రాష్ట్రాలు అంటాం, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాను, ఉత్తరప్రదేశ్, బీహారు అని దానికి పేరు కూడా పెట్టారు. సో ఇక్కడ సోషల్ ఇండికేటర్స్ అవి కూడా సరిగ్గా లేవు. ఎకానమీస్ కూడా అంతగా పికప్ కాలేదు మొన్నటి దాకా. దీనికి కొంత చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. చారిత్రక కారణాలు ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ మెట్రో సిటీస్ సౌత్లోను వెస్ట్లోను లొకేట్ అయి ఉన్నాయి. సంథింగ్ లైక్ మెడ్రాస్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, బాంబే, ఇవన్నీ ఇటు ఉన్నటువంటివి. ఇంకొక ఒకే ఒక పెద్ద మెట్రోపాలిస్ కల్కటా ఉంది. కలకత్తా ఏమైపోయిందంటే అక్కడ ఈ కమ్యూనిజము, నక్సలిజము ఇవి రావటంతో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది గ్రోత్ సెంటర్గా ఎదగలేదు. వీటికి ఆ ప్రాబ్లం లేకపోబట్టి ఈ 4-5 ప్లేసెస్లో దాని స్పిన్ ఆఫ్ ఎఫెక్ట్ కూడా బాగా ఉండింది. ఇటువంటి మెట్రోపాలిక్ సిటీస్, మెట్రో కల్చర్ నార్త్లో లేకుండా పోయింది. సో ఇది ఒక పెద్ద కారణం. రెండో ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, సౌత్లో మొదటి నుంచి ఈ కమ్యూనల్ రొటేషను, దాని ద్వారా రిజర్వేషన్స్ బ్రిటిష్ వారి టైంలోనే ఇచ్చారు. అప్పర్ కాస్ట్ నాన్ బ్రాహ్మిన్స్కి ఇచ్చారు. సో దాంతో స్ట్రాంగ్ మిడిల్ క్లాస్ ఒకటి బిల్డప్ అయిపోయింది. రెండోది, ఇక్కడ ఉన్న సిస్టమ్ అంతా థామస్ మన్రో పెట్టిన రైత్ వారీ సిస్టమ్. దాంతో రైతులు ఒక పెద్ద గ్రూప్గా వైడ్ స్ప్రెడ్ ప్రాస్పెరిటీ వచ్చేసింది. ఈ సిస్టమ్ లేని చోట్ల అది వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇవన్నీ సౌత్కు హిస్టారికల్గా గ్రో కావడానికి బాగా హెల్ప్ చేశాయి. ఇప్పుడు నేను అనేది పొలిటికల్ స్టెబిలిటీ స్ట్రాంగ్, మోస్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ స్టెబిలిటీ. ఇప్పుడు ఇన్నాళ్ళ పొలిటికల్ స్టెబిలిటీ బాగా నార్త్లో అట్లీస్ట్ కొన్ని రాష్ట్రాల్లో వస్తున్నది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, వీటన్నిటిలో స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు, స్ట్రాంగ్ స్టెబిలిటీ ఉంది. వాళ్ళు దీనిని అడ్వాంటేజ్ తీసుకొని బాగా డెవలప్ కావడానికి ప్రయత్నం చేయాలి. దాంట్లో ఏమి సందేహం లేదు. అప్పుడు ఏమైపోతుంది, ఇంకొకటి ఈస్టే మనకు వెనుకబడదాగా ఉండిపోతుంది. బీహార్ ఒకటి, బెంగాల్ ఒకటి, వాటికి పెరియర్ లీడర్షిప్ ప్రాబ్లం. బేసిక్గా ప్రాబ్లం అంతా లీడర్షిప్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. మిగిలిన చోట మంచి లీడర్షిప్ వచ్చింది కాబట్టి బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఆ డెవలప్మెంట్ వచ్చిందనుకో ఆటోమేటిక్గా ఈ ఫండ్ ట్రాన్స్ఫరు, దానివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్, ఎవడో ఒకటి రకమైనటువంటి ఇవి తీసుకురావటం అని జరగకపోవచ్చు. రెండోది, మనకు ఫండ్స్ను అలొకేషన్ ఎవరు చేస్తారు, ఫైనాన్స్ కమిషన్స్ చేస్తాయి. ఫైనాన్స్ కమిషన్ 5 ఏళ్లకు ఒక తడవ కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజు, ఇప్పుడు జిఎస్టీ అన్ని కలిపి జిఎస్టీ అన్నారు. జిఎస్టీలో కేంద్రానికి ఎంత ఉండాలి, రాష్ట్రాలకు ఎంత ఉండాలి అనేది డిసైడ్ చేసి, రాష్ట్రానికి వచ్చేది వివిధ రాష్ట్రాల మధ్య ఏ రకంగా పంచాలి అనే దానికి ఒక క్రైటీరియా పెడతారు. క్రైటీరియాలు మొదటి నుంచి 2 క్రైటీరియా చాలా ఇంపార్టెంట్. ఒకటి పావర్టీ, రెండోది పాపులేషన్.
ఈ 2 క్రైటీరియా మీద మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ దానికి వెయిటేజ్ ఎక్కువ ఇస్తారు. దాంతో మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ దాన్ని బట్టి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఈ అండర్ డెవలప్డ్ స్టేట్స్ అన్నిటికీ పాపులేషన్ ఎక్కువ ఉంది, పావర్టీ ఎక్కువ ఉంది. సో న్యాచురలీ మోర్ ఫండ్స్ గో టు దోస్ స్టేట్స్. ఇది జరుగుతూ ఉన్నది. ఇప్పటికి 15 ఫైనాన్స్ కమిషన్ ప్రతి ఫైనాన్స్ కమిషన్లో జరుగుతుంది. ఇది ఎక్కడో ఒక చోట ఫైనాన్స్ కమిషన్ కూడా క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎట్లా ఫండ్స్ ఇవ్వటం ఓకే, బట్ దానికి కొన్ని కండిషన్స్ పెట్టాలి. ఇప్పుడు ఇర్రెస్పాన్సిబుల్గా బ్యాడ్ గవర్నెన్స్ 50 ఏళ్ళు 100 ఏళ్ళు కంటిన్యూ చేసి మేము డెవలప్ కాలేదు కాబట్టి ఫండ్స్ ఇట్లా ఇవ్వాలంటే అయ్యే పని కాదు. సో ఇప్పటి నుంచైనా 16th ఫైనాన్స్ కమిషన్ నుంచి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ అవార్డులోనే ఎస్ పాపులేషన్ పావర్టీ పేదరికాన్ని బట్టి జనాభాను బట్టి ఈ రాష్ట్రాలకు ఎక్కువ ఇస్తున్నాం. కానీ 5 ఏళ్లలో ఈ రాష్ట్రాలు ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఇక్కడికి రావాలి. రాకపోతే ఈ తరం వాళ్లకు పాపులేషను పావర్టీ వెయిటేజ్ తగ్గిస్తాం అన్నమాట. నీకు అంతకనే ఏం లేదు, స్టిల్ ఇవ్వచ్చు, బట్ వెయిటేజ్ తగ్గిస్తాం యాజ్ ఎ క్రైటీరియా ఫర్ గివింగ్ ది అవార్డ్ అని కనుక చెప్తే. బట్ అఫ్ కోర్స్ అది మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ మీద బైండింగ్గా ఉండాలి అంటే దానికి ఏదైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాల్సి ఉంటే చేయాల్సి ఉంటుంది. చేసి ఫైనాన్స్ కమిషన్కు ఒక పర్మనెంట్ సెక్రటేరియట్ పెట్టి ఇవి మానిటర్ చేస్తూ నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్కు ఫీడ్బ్యాక్ ఇచ్చి వాళ్ళు దీన్ని కన్సిడరేషన్లో తీసుకొని ఇచ్చేటటువంటి విధానం డెవలప్ చేసుకుంది. ఒక రకంగా అభివృద్ధి చెందకపోవటం వల్ల నష్టపోయినప్పుడు పెద్దగా అభివృద్ధి చెందాలని కూడా కొన్ని రాష్ట్రాలు ప్రయత్నం కూడా చేయకపోవచ్చు. సో ఈ పర్మనెంట్ సిస్టమ్ను దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని. ఇది ఏది ఏమైనా ఇంత చక్కగా కల్చరల్ యూనిటీ ఇన్ డైవర్సిటీగా చేసుకొని మంచి దేశంగా, అంటే బిగ్గర్ ది కంట్రీ గ్రేటర్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ వరల్డ్. ఈరోజు ఇంత అభివృద్ధి జరుగుతూ ఉందంటే ఇది సింగిల్ మార్కెట్ అయింది. జిఎస్టీ పెట్టుకున్నాం, అంత ముందున్న ఇవి తొలగించేసుకున్నాం. అందుకనే ఈవెన్ సదర్న్ స్టేట్స్లో కూడా ఇంత అభివృద్ధి జరుగుతూ ఉన్నది. అది మర్చిపోయి ఏదో నా డబ్బులు అక్కడికి పోతున్నాయి, నీ డబ్బులు అక్కడికి పోతున్నాయి అంటే మనం ఎవరో క్వశ్చన్ వేసినట్టు కరెక్ట్ ఆఖరికి ఆ లెవెల్కి వస్తుంది. హైదరాబాద్ డబ్బు మిగిలిన చోట్ల ఎందుకు ఖర్చు పెట్టాలి? హైదరాబాద్లో ఖర్చు పెట్టాలి కదా. బెంగళూరు డబ్బులన్నీ తీసుకుపోయి మిగిలిన చోట్ల కర్ణాటకలో ఎందుకు ఖర్చు పెడుతున్నారు? బెంగళూరులో ఖర్చు పెట్టాలి. అట్లాంటప్పుడు ఆ కాన్సెప్టే తప్పు. బట్ కొంత లింకింగ్ అప్ ఆఫ్ డెవలప్మెంట్ విత్ ఏవైతే పంపించినటువంటి రిసోర్సెస్ అనేది మాత్రం లాంగ్ రన్లో చాలా చాలా అవసరం. అదొకటి చేయాల్సిన అవసరం ఎంతైనా. ఏ స్టేట్కి ఆ స్టేట్ అసమానతలు తొలగించి ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఏ విధంగా చేయాలనేది మంచి మార్గదర్శకం ఇవ్వాలని చెప్పి మంచి మాట చెప్పారు. ఇంకోటి నేషనల్ ఇష్యూస్ మీద మనం మాట్లాడుకునేప్పుడు గత 2 రోజులుగా ఉంది. తర్వాత ఈరోజు రేపు ఢిల్లీకి చెరువు ఢిల్లీ అని చెప్పేసి ట్రాక్టర్స్ని పెట్టుకుని రైతులందరూ వెళ్ళి ఈ కేంద్ర ప్రభుత్వం మీద మినిమం సపోర్ట్ ప్రైస్ మీద విధి విధానాలు రూపొందించి ఒక ఎంఎస్పి దాని మీద ఒక పాలసీ గైడ్లైన్స్ కింద ఇవ్వాలని చెప్పి ఇన్సిస్ట్ చేయడం అనేది ఎంతవరకు సబబు, అది అసలు కుదురుతుందా? ఓవరాల్గా చూసుకున్నట్టే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు బైండింగ్గా ఉండేటట్టు దీన్ని తీసుకురాగలదా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే చేస్తుందా? దీని మీద కొంచెం వివరణ ఇస్తే బాగుంటుంది. ఇది ఒక ప్రహసనం అయిపోయింది. ఎలక్షన్ల దగ్గర పడినప్పుడు కొన్ని వెస్టర్న్ ఇంట్రెస్ట్, ఎస్పెషల్లీ అక్కడ ఢిల్లీకి దగ్గర కాబట్టి పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ నుంచి ఈ ట్రాక్టర్లు వేసుకొని పోయి లారీలు చేసి గలభా చేసి ఢిల్లీలో స్తంభింపజేసి చేయటం అనేది ఒక రొటీన్గా తయారైంది. మొన్న ఆ ఫామ్ లాస్ తీసుకొచ్చినప్పుడు వాటిని వీళ్ళు గట్టిగా అపోజ్ చేశారు. అదే ఫార్మర్స్ లాబీ. యాక్చువల్లీ అది అగ్రికల్చర్ చాలా బెనిఫిట్ చేసేది. కానీ ఈజీ మనీకి అలవాటు పడిపోయి కమర్షియల్గా పోదామన్న దృష్టి లేకుండా సబ్సిడీస్ మీద బతకటానికి నిలబెట్టిపోయి ఆ రోజు అది వద్దనేసి పెద్ద ఎజిటేషన్ చేసి దాంట్లో అన్ని రకాల ఎలిమెంట్స్ జాయిన్ అయ్యి ఆఖరికి కొంత వైలెంట్గా టర్న్ అవుతుంది అన్నప్పుడు గవర్నమెంట్ ఇంకా గివింగ్ చేసింది. అదే ఆలోచనగా చూసుకొని మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. ఇక్కడ 2 విషయాలు. ఏదైనా బడ్జెట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అది మర్చిపోకూడదు.
ఇప్పుడు మినిమం గ్యారంటీ ప్రైస్ ఇచ్చే లెజిస్లేట్ చేసిన ఆ ప్రైస్కి కొనాలి కదా. గవర్నమెంట్ అంతా ప్రొక్యూర్ చేస్తే ఎంత బడ్జెట్ కావాలి? అది జస్ట్ ఇంపాసిబుల్ అయ్యేటటువంటి పనిగా. ఇప్పుడున్న 2 మేజర్ క్రాప్స్కి ఇవి వీటు రైస్కు ఎంఎస్పి అనౌన్స్ చేసి బ్యాకప్గా గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తున్నది కాబట్టి ఎంఎస్పి మెయింటైన్ అవుతుంది. దానికోసమే ఫుడ్ సబ్సిడీ లక్షల కోట్లలో ఖర్చు అవుతుంది. ఇది అన్ని క్రాప్లకు ఎక్స్టెండ్ చేసి ఇవ్వటం అనేది మొదలెట్టితే దానికి అంత ఉంటుంది. ఇప్పటికే సబ్సిడీస్ బర్డన్ చాలా ఎక్కువగా ఉన్నది, భరించే పరిస్థితి లేదు. సో అది ప్రాక్టికల్ కాదు. ఇన్ఫ్యాక్ట్ కమర్షియల్గా అగ్రికల్చర్ ఇంకూ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అగ్రికల్చర్కు, ఇంటెన్సివ్ అగ్రికల్చర్కు వీళ్ళు అలవాటు పడాలి. రెండోది, ఎంఎస్పి ఎప్పుడు కూడా చిన్న రైతుకు సహాయం చేసే విధానం అయితే కాదు. ఎవరికి ఎంఎస్పి, ఎవరైతే మార్కెటబుల్ సర్ప్లస్ ప్రొడ్యూస్ చేసి వేయగలుగుతాడో వాడికి ఎంఎస్పి వస్తుంది. 10-15 ఎకరాలకు ఎక్కువ ఉన్నవాడికి కానీ తక్కువ ఉన్నటువంటి చిన్న రైతుకు ఎంఎస్పి వలన పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు. ఎందుకంటే మార్కెట్ తెచ్చి అమ్మేటటువంటి పరిస్థితి వాడికి కన్సంప్షన్కి వాడికే సరిపోతుంది. సో ఇది పొలిటికలీ మోటివేటెడ్ ఇదే, కానీ దీనివల్ల ఇది ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఊరికే మాటలు చెప్పొచ్చు. ఎంఎస్పి ఇవ్వాలి అంటే అన్నిటికీ అంత పెద్ద బడ్జెట్ ఏ గవర్నమెంట్ దగ్గర కూడా ఉండదు. ఇది ప్రాక్టికల్గా అయ్యేటటువంటి విషయం కాదు. రెండోది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. నువ్వు ఎంత ప్రొక్యూర్ చేయాలి, ఏ రేట్ మీద ప్రొక్యూర్ చేయాలి దాని మీద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టి ఏ గవర్నమెంట్ కూడా ముందుకు పోలేదు. అదొక ఇష్యూ కూడా ఉన్నది. సో ఇది పొలిటికలీ మోటివేటెడ్, టైం చూసుకొని చేశారు. మరి ఎట్లా హ్యాండిల్ చేస్తారో చూడాలి. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకి కావాల్సింది ఇది వైలెంట్ కావటం. వైలెంట్ అయిపోయి వాళ్ళు చనిపోతే అప్పుడు దాన్ని ఇష్యూ చేసి దెన్ ప్రజల్లోకి ఎలక్షన్స్కి వెళ్ళొచ్చని. సో అందుకని గవర్నమెంట్ కూడా అలౌ చేయొచ్చు. ఇన్ ది సెన్స్ దాన్ని కొంత స్టీమ్ పోయే రకంలో చూడనట్టు మరీ అంత కఠినంగా దాన్ని అడగదొక్కకుండా. అంటే ఎప్పటికైనా కానీ ఈ ఎలిమెంట్స్ను కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, ఇఫ్ నెసరీ బై ఫోర్స్. సరే, ఇక జాతీయ అంశాల్లో రాజకీయంగా మనం చూసేటట్టయితే ఈ వారంలో బీహార్లో మనం ఎదురు డిస్కస్ చేసుకున్నాం. నితీష్ కుమార్ గవర్నమెంట్ విత్ గుడ్ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో మళ్ళీ ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. అదొక శుభ పరిణామం కింద మనం భావించవచ్చా? అట్లాగే ఈరోజు చూసేటైతే జవాన్ కాంగ్రెస్ నుంచి ఒక చీఫ్ మినిస్టర్ కింద చేసిన ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను కూడా వచ్చి ఈరోజు బీజేపీలో మహారాష్ట్రలో జాయిన్ అవ్వడం, ఇటువంటి పరిణామాలన్నీ మనకి ఇప్పుడు రాజకీయంగా దేశం మొత్తంగా ఏర్పడుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, మంచి విధానమైన చెడు విధానమైన బీజేపీ దేశం మేలు కోరుకునే పార్టీ అనేటటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసం ప్రజల్లో ఉన్నది కాబట్టి ఇటువంటి వాటిని వాళ్ళు పెద్దగా పట్టించుకోవటం లేదు. లేకపోతే మేజర్ ఇష్యూస్ ఆ పార్టీల నుంచి రావటం, ఆయారాం గయారాంగా ఉండటం, సిద్ధాంతపరమైనటువంటి విధానం లేకపోవటం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కానీ ఇది పెద్ద ఇష్యూ కింద ప్రజలు పరిగణించలేకపోవటానికి కారణం ఏంటి అంటే, ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బ్రాడ్గా ప్రజలకు మంచి చేయాలనేటటువంటి ఒక మిషన్తో ముందుకు పోతూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఆ మేజర్ యాక్టివిటీలో భాగంగా చేసుకునేటటువంటి కాంప్రమైజెస్ అనేటటువంటి భావనలో ఉన్నారు. కాబట్టి దీనిని కొంత ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. అది బీజేపీ మర్చిపోకూడదు. ఏ రోజైతే రేపు వాళ్ళు ఒక 350, 360తో కనుక రేపు రాగలిగి ఆ పైన కూడా ఇట్లాంటి పనులు చేస్తే ప్రజలు క్షమించరు. రెండోది, అవినీతి రహిత పాలన. దానికి ఇంకా గట్టి పునాది వీళ్ళు ఫుల్ మెజారిటీ వచ్చిన తర్వాత ఇవ్వాలి. ఫుల్ మెజారిటీతో వచ్చిన తర్వాత ఇటువంటి వాటిని ప్రోత్సహించకూడదు. వీటికో స్టాప్ పెట్టాలి.
అటువంటి విధానంతో పోతేనే 24 కాకుండా 29కి బలపడదు. కానీ ఇదే సిస్టమ్ను మళ్ళీ 24 తర్వాత కూడా బీజేపీ ప్రోత్సహించిందంటే ప్రజలు హర్షించరు. అది గుర్తుపెట్టుకోవాలి బీజేపీ. స్థానికంగా ఉండే అంశాల మీద మీ యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. ఇటీవల మనం చూస్తుంటే మన ఈ మీడియా అందులో చెప్పుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. దిగజారుడు వ్యాఖ్యలు అని చెప్పేసేసి దాని మీద ఒక చిన్న సమిట్ లాంటిది పెట్టి మీడియానే ఒక విధంగా చేసేటటువంటి అసలు ఆజ్యం పోసిందే ఈ ఆర్గనైజ్ చేసిన ఆయన. సో అసలు ఈ దిగజారుడు వ్యవహారాలు మీడియా మీద ఏ విధంగా ఈరోజు అంటే మొత్తం చూసుకునేటైతే ఒకళ్ళకి ఒకళ్ళు పడకుండా ఒక పార్టీకి సంబంధించి అంటే ప్రేక్షకులు వీక్షిస్తూనే తెలిసిపోతుంది ఇది ఫలానా పార్టీది, ఫలానా పార్టీది, ఫలానా పార్టీది. ఒకళ్ళ మీద ఒకళ్ళు మడ్ స్లింగింగ్ ఇదంతా అవుతుంది. అసలు దీన్ని ఏ విధంగా మనము కంట్రోల్ చేయొచ్చు? దీనికి న్యాయపరంగా కూడా ఒక విధమైనటువంటి విధి విధానం తీసుకురావచ్చా? మరి రాజకీయంగా ఏ విధంగా దీని మీద ఒక అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అయితే ఉంది, బట్ ఎవరు వాటిని పాటించట్లేదు. దీని మీద మీ అభిప్రాయం? 1 and 2 సోషల్ మీడియాలో దిగజారుడు వ్యాఖ్యలు. 2 బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు దిగజారుడు భాష మాట్లాడటం. రెండింటిని వేరేగా చూడాలి. సోషల్ మీడియా మీద అయితే ఎవరికి కంట్రోల్ ఉండదు. అది వాడేది ఏదైనా ఫేస్బుక్, ట్విట్టర్ వాడి రూల్స్ కంప్లైంట్ చేస్తే చేయటమే కానీ విచ్చలవిడిగా పోతూ ఉన్నది. అడిగేవాడు లేడు, ఆపు లేడు. అందులో ఈ మార్ఫింగ్ అవి రావడంతో ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు పెడుతూ ఉన్నాడు. మరి దీనికి చరమగీతం పాడాలంటే కొంత స్ట్రిక్ట్ లాస్ అయితే అవసరం. లేకపోతే మరీ టూ మచ్ అయిపోయింది. వ్యక్తిగత ఇది దూషణ ఇది జరుగుతూ ఉన్నది. చాలా చాలా గర్హనీయమైన విషయం. దాని మీదనే మంచి వీళ్ళు కూడా ఏబిఎన్ వాళ్ళ ఆయన వీకెండ్ దాంట్లో కూడా కామెంట్ చేయటం జరిగింది. కానీ ఈ రకమైన ట్రెండ్కు కొంత మొదట్లోనే ఊతమిచ్చింది ఈ మీడియా తెలుగు మీడియా. అది ఇంకో లెవెల్కు తీసుకుపోయిన సోషల్ మీడియా. ఇప్పుడు మనం చేసినప్పుడు ఓకే, వాళ్ళు చేసినప్పుడు తప్పంటానికి కూడా లేదు కదా. ఇది ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ కావాలి. 2 చోట్ల కూడా అవసరం ఎంతైనా ఉన్నది. అదొకటి. ఇక రాజకీయ నాయకులు అనేది ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. ముఖ్యమంత్రులే అసెంబ్లీలో కూర్చొని బజారు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఎట్లా హర్షిస్తారు? అసలు విధానం ఏంటి? వ్యక్తిగతంగా దూషణలు అందరి మీద చేయడం అది చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ ఫంక్షన్. దీని మీద నిన్న సాక్షి రామమూర్తి గారు, శ్రీరామచంద్రమూర్తి గారు వచ్చిన సమావేశం పెట్టి అట్లీస్ట్ కొంత సొసైటీని అవేకన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. మంచి గుడ్ మూవ్, యాక్చువల్లీ గుడ్ మూవ్. దీని మీద తప్పకుండా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. మంత్రులు, ముఖ్యమంత్రులే బజారు మనుషుల్లాగా మాట్లాడుతూ ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళకి విలువలే ఉంటాయి మాట్లాడే దాంట్లో. ఐ థింక్ దీన్ని కాస్త మొత్తం సివిల్ సొసైటీ గట్టిగా తీసుకొని ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. మరొక అంశం ముఖ్యంగా చర్చించాల్సింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవలే చాలామంది ఆధ్యాత్మిక గురువులందరినీ తీసుకురావడం. ఆ టైంలో మరి అక్కడ కార్యనిర్వహణాధికారు ముస్లింలను కరసేవకులుగా మేము మారుస్తాము అని చెప్పడము, వాళ్ళని హిందూ మతంలోకి తీసుకొస్తామని చెప్పడము, ఇది ఎంతవరకు సబబు? దీని మీద మీ అభిప్రాయం? అంటే ఒకటి, అక్కడ శ్రీవారి సేవలో అయితే వాళ్ళని తీసుకోమని చెప్పాడు ఈవో కూడా. అది ఊరికే వాళ్ళు క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ చేయాల్సి వచ్చింది. పరిశీలిస్తామన్నాడు. పరిశీలించి అది వెంటనే చేయమని అని చెప్పాడు.
సరే ఇంకా వీళ్ళని తీసుకొచ్చి శుద్ధి చేసి బతం మారుస్తామంటే ప్రిన్సిపల్లో మంచిదే, దాని కాదను, కానీ దాని తిరుపతిలోనే ఎందుకు జరగాలి? చిన్న చిన్న గ్రామాల్లో జరగవచ్చు కదా, మామూలు టెంపుల్లో జరగవచ్చు కదా. ఆల్రెడీ వాళ్ళు అంతకుముందు పెట్టిన దళిత గోవిందం లాంటి స్కీములు ఉన్నాయి, వాటిని కాస్త గట్టిగా తీసుకుపోమనండి. టోకనిజం కాదు ఇక్కడ కావాల్సింది, యూనివర్సల్గా దాని మీద విత్ కమిట్మెంట్ ముందుకు పోవటం. కానీ ఏదో హడావుడి చేస్తాం, పబ్లిసిటీ కోసం చేస్తామంటే అది రిజల్ట్ ఇవ్వదు, పెట్స్ కొడుతుంది. సో సరైనటువంటి నిర్ణయం కాదు నా దృష్టిలో. నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. గత వారంలో మనం తెలుగు వాళ్ళు అనే వాళ్ళందరూ గర్వించదగిన విషయం, ఆనందించాల్సిన విషయం ఏంటంటే మన ప్రీతమ నాయకుడు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం. ఎప్పుడూ ఇవ్వాల్సింది. ఆయన చేసిన సంస్కరణలకు కానీ, ఆయన పరిపాలించిన విధానానికి కానీ ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఆయనే కారణం. భారతదేశము ఈరోజు ఇంత సుస్థిరతో ఉండి ముందుకు ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఒక మంచి స్థాయికి ఎదగడానికి కారణం నరసింహారావు గారికి. ఆలస్యమైన ఈ ఏడాది 5 మందిలో నరసింహారావు గారి పేరు కూడాను లాస్ట్ ట్రెంచ్లో 3 నరసింహారావు గారి పేరు రావడం చాలా హర్షించదగిన విషయం. మీరు పివి నరసింహారావు గారు అంటే మీరు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి ఆయన గురించి వినుంటారు, ఆయనతో సత్సంబంధాలు కూడా ఉండుంటాయి. అందువలన దీని మీద మీ అంటే స్పందన చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అందరూ చాలా గర్వపడ్డాము. సో ఎందుకంటే నాకు బాగా గుర్తు ఏంటంటే 1972లో ఎలక్షన్స్ అయినప్పుడు పివి నరసింహారావు గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వచ్చి కందుకూరులో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అక్కడ వచ్చి క్యాంపెయినింగ్ చేశారు. అప్పుడు పివి నరసింహారావు గారిని చూడడం జరిగింది. సో అట్లాంటి నరసింహారావు గారి గురించి ఒక 2 మంచి మాటలు మనం ఈ వారం విశ్లేషణలో ముచ్చరించుకుంటాం. యాక్చువల్లీ నువ్వు చూసినప్పుడే నేను చూశాను. 1972 కదా, 72 ఎలక్షన్స్. ఇప్పుడు ఈ మహేందర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి ఇండిపెండెంట్గా పూజ చేశాడు అనుకుంటా. అప్పుడు మన ఇండిపెండెంట్గానే పూజ చేశాడు. పట్టరు శెట్టి కొండయ్య తరఫున క్యాన్వాస్ చేయటానికి పివి గారు ఆ సంవత్సరం కందుకూరుకు రావటం జరిగింది. నువ్వు అందరం అప్పుడే అక్కడ కాలేజీ కౌన్సిల్లో జరిగిన మీటింగ్లో చూచాం. మహేందర్ రెడ్డి ఫాదర్ ఆదినారాయణ రెడ్డి గెలిచాడు ఆ ఎలక్షన్లో. పట్టర్ సిటీ ఏంది మొత్తం స్వీప్. 1972 ఇందిరాగాంధీ ఆంధ్రాలో స్వీప్. దాంతోనే చాలా కన్సాలిడేట్ అయిపోయినారు పివి నరసింహారావు గారు. అంత కన్సాలిడేట్ కావడం కూడా ఆయనకు డిసడ్వాంటేజ్ అయింది. లేకపోతే ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈజీగా చీఫ్ మినిస్టర్గా పనిచేసి ఉండేవాడు. సో అది దట్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ హిమ్. అఫ్కోర్స్ మన ఇద్దరం షేర్ చేసే ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే మన ఇద్దరం చదివిన కాలేజీ ఆయన పెట్టినటువంటి కళాశాల సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజీ. ఇన్ఫ్యాక్ట్ అది ఆయన బ్రెయిన్ చైల్డ్ అలాంగ్ విత్ ఎంవి రాజగోపాల్ అప్పుడు సెక్రటరీ ఎడ్యుకేషన్గా ఉన్నవాళ్ళు. అంటే బేసిక్గా గ్రామీణ ప్రాంతాల్లో బ్రైట్ స్టూడెంట్స్ అందరినీ తీసుకొచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఆయన ఆశయం. దానికి అనుగుణంగానే తాడికొండ, కొడిగెనహల్లి, 3వది ఏదో ఉంది, ఆ 3 ప్లేసెస్లో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. ఆ పైన మంది రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ, దెన్ నాగార్జున సాగర్లో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ పెట్టడం జరిగింది. అన్నీ సక్సెస్ఫుల్గా రన్ అయినాయి మంచిగా. సరే, అఫ్కోర్స్ మధ్యలో ఆయన పోవటం, ఇది పదవి నుంచి పోవటం, మన అందరం సఫర్ కావటం అది తెలిసిన విషయమే. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో హెచ్ఆర్డి మినిస్టర్ కాగానే దీని కాన్సెప్ట్ని ఎక్స్పాండ్ చేసి నవోదయ స్కూల్స్ని పెట్టాడు. చాలా గ్రేట్ మూవ్. వీటి ద్వారా చాలామంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్వాలిటీ ఎడ్యుకేషన్ తర్వాత మంచి మంచి పొజిషన్స్కి పోవటానికి తోడ్పడింది.
జనాలకు తెలియని 1-2 విషయాలు ముందు మాట్లాడతాం. కోర్స్ ఈయన మొదటి నుంచి ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్నాడు, మంచి మినిస్టర్గా నీలం సంజీవ్ రెడ్డి టైం నుంచి ఉన్నాడు. నీలం సంజీవ్ రెడ్డి టైం నుంచి కూడా ఈయనను లైట్ వెయిట్ కిందనే పరిగణించేవాడు. బేసిక్గా ఆయన చేకూరి కాసయ్య గారని ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక నాయకుడు, ఆయన పివి గారికి శిష్యుడు, పివి గారికి మంచి ఆనుగు శిష్యుడుగా అతను చెప్తూ ఉండేవాడు. అప్పట్లో కూడా ఈయన నీలం సంజీవ్ రెడ్డి గారు ఈయన బేసిక్గా డ్రాఫ్టింగ్, లీగల్ ఇష్యూస్, పైలటింగ్ ఆఫ్ లాస్, బిల్స్ ఇన్ ది అసెంబ్లీ, ఇటువంటి వాటికి బాగా ఉపయోగించుకునేవాడు. అంతవరకే ఈయన పరిమితం చేశాడు, కానీ బియాండ్ దట్ పెద్దగా వాడింది లేదు అని చెప్తూ ఉండేవాడు. అట్లాగే ఇది ఎట్లా జరిగింది, లెటర్స్ గో. పెద్ద ఎత్తున తెలంగాణ ఎజిటేషన్ వచ్చేసింది. తెలంగాణ ఎజిటేషన్ వచ్చి 1972లో మిసెస్ గాంధీ అంత పెద్ద మెజారిటీతో వచ్చినప్పుడు కూడా తెలంగాణ పోరాట సమితి, టీపీఎస్ అనుకుంటా, పోరాట సమితి, మరి చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితికి మంచిగా ఐ థింక్ మంచి రిప్రజెంటేషన్ వచ్చింది ఇక్కడ ఏరియా. 1969 ఆ ప్రాంతాల్లో, 69లో జరిగిన ఎలక్షన్స్లో దేంట్లోనూ బాగానే వచ్చింది. బాగానే వచ్చినప్పుడు ఆమె వీళ్ళను పిలిచి మాట్లాడి ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ 2 ఎజిటేషన్స్ను ఎదుర్కొని కంబైన్డ్గా ఉన్నది అంటే ఆ క్రెడిట్ అంతా మిసెస్ గాంధీకే పోతుంది, ఇందిరాగాంధీకి. ఎట్లాగైతే 2014లో ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించిన ఖ్యాతి కానీ అపఖ్యాతి కానీ సోనియా గాంధీకి పోతుందో, 2 స్ట్రాంగ్ ఎజిటేషన్స్ని ఎదుర్కొని ఈ రాష్ట్రాన్ని కంబైన్డ్గా ఉంచిన ఖ్యాతి మాత్రం మిసెస్ గాంధీకే పోతుంది. 69 అది మంచి ఊపులో ఉన్న టైంలో తెలంగాణ ప్రజాసమితి నుంచి బాగా గెలిచారు తెలంగాణ ఏరియాని. అప్పుడు ఈ చెన్నారెడ్డిని వీళ్ళను పిలిచి కూర్చోబెట్టి ఆమె ఒక కాంప్రమైజ్ వర్కౌట్ చేసింది. ఆ కాంప్రమైజ్లో మెయిన్ థింగ్ బ్రహ్మానంద రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్గా తీసేయాలి. కోర్స్ ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియదు, కానీ చెప్పుకునే రూమర్ అప్పట్లో ఇందిరాగాంధీ బ్రహ్మానంద రెడ్డి గారిని పిలిచి రిజైన్ చేయమంటే చేయను పొమ్మన్నాడని ఆమె సిబిఐ ఫైల్స్ అవి చూపెట్టి, నువ్వు రిజైన్ చేయకపోతే దీని మీద ఎంక్వైరీ చేయాల్సి వస్తుందంటే అప్పుడు రిజైన్ చేశాడని చెప్పుకుంటారు. చేసినప్పుడు ఛాయిస్ ఎవరిని చీఫ్ మినిస్టర్గా పెట్టాలి అనేటటువంటి ఛాయిస్ను బ్రహ్మానంద రెడ్డి గారికి వదిలేశారు. ఒక రకంగా ఏ రకంగా అయితే మనం మన్మోహన్ సింగ్ గారిని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అంటాము, పివి గారు యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్. అప్పుడు యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్గా బ్రహ్మానంద రెడ్డి గారు ఎవరు వీకెస్ట్ అనేది చూచాడు. కుల బలము, అంగబలము, అర్థబలము లేనివాడైతే నేను చెప్పిన మాట వింటాడనుకొని ఆ రకంగా స్పాట్ అయినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. సో ఆయన పేరును సజెస్ట్ చేశాడు, ఆయన పేరును ఆమె యాక్సెప్ట్ చేయడంతో ఆయన వచ్చేయటం జరిగింది. అప్పుడు యంగ్ లీడర్స్గా ఉన్న గాది వెంకటరెడ్డి లాంటి వాళ్ళు అబ్బాయిని చెప్తూ ఉండేవాళ్ళు. మొదట్లో పివి గారు కూడా బ్రహ్మానంద రెడ్డి గారికి వ్యతిరేకంగా పోదామని ఆ ఉద్దేశము లేదు. బ్రహ్మానంద రెడ్డి గారిని కన్సల్ట్ చేయకుండా క్యాబినెట్ కాన్స్టిట్యూట్ చేద్దామన్న ఐడియా కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మానంద రెడ్డి అనుకున్నాడు తను రాసిచ్చిన లిస్టే ఆయన చేసేస్తాడు అనుకొని లిస్టు అది ఇచ్చి పంపించాడు. అక్కడ చేంజ్ అయింది. ఇక్కడ ఢిల్లీలో మిసెస్ గాంధీ ఏం చేసిందంటే బ్రాడ్గా నెహ్రూ గారి టైం నుంచి ఈ లీడర్స్ను వాచ్ చేస్తుంది. నెహ్రూ ఉన్నంతకాలం అణిగిమణిగి ఉన్న ఈ స్ట్రాంగ్ స్టేట్ లీడర్స్ నీలం సంజీవ్ రెడ్డి కానీ, బ్రహ్మానంద రెడ్డి కానీ, అటు నిజలింగప్ప కానీ, పాటిల్ కానీ, మొరార్జీ దేశాయ్ కానీ, ఆయన ఈరా ఎండ్ కాగానే ఇండిపెండెన్స్ ఆమె కేర్ కూడా చేయలేదు. స్టిల్ షీ గాట్ స్ట్రాంగ్. మొదట్లో ఆమెను పప్పెట్గా పెట్టుకుందామన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఆమెను ముందు పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే ఆమె స్ట్రాంగ్ అయిందో 1971 ఎలక్షన్స్ తర్వాత వీళ్ళందరినీ కొట్టేయాలని ఒక పెద్ద ప్లాన్ పెట్టుకున్నది. ఆ ప్లాన్లో భాగంగానే దేవరాజు అరసును తీసుకొచ్చి కర్ణాటకలో పెట్టింది, ఇంకోళ్ళని అక్కడ పెట్టింది, మధ్యప్రదేశ్లో అర్జున్ సింగ్ని తెచ్చిపెట్టింది. అదే దాంట్లో భాగంగా ఇక్కడ పివి గారికి అవకాశం ఇచ్చి ఈ మొత్తం లిస్ట్ అక్కడికి పొంగానే ఆయన చెప్పింది ఉమాశంకర్ దీక్షిత్ అదంతా పక్కన పడేసి ఈ లిస్ట్ ప్రకారం మినిస్టర్స్ చేయమని ఫస్ట్ టైం ఆంధ్రాలో
బీసీ లీడర్షిప్, ఎస్సీ లీడర్షిప్కు ప్రాధాన్యం వచ్చింది. అది యాక్చువల్గా సోషల్ రెవల్యూషన్ అంటూ ఆంధ్ర రాజకీయాల్లో జరిగింది అంటే పివి గారితోనే మొదలైంది. సో ఆ ఎలిమెంట్స్ అనగానే భగవంతరావు గారని ఒక గౌడ మినిస్టరు ఆ కాలంలో ఫైనాన్స్ మినిస్టర్ అయినాడు. సో ఈ సెటప్ బాగా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. సో అట్లా ఇంకా రెండోది ఆమె ఒక పెద్ద అగ్రికల్చరల్ రూరల్ ఎకానమీని రీవిటలైజ్ చేయడం, ఒక కొత్త రిఫార్మ్ తీసుకురావడానికి మొదలెట్టింది. దాంట్లో ఏమి సందేహం లేదు, ల్యాండ్ రిఫార్మ్స్. దానికి ఈయనను అట్లాగే దేవరాజు చక్కటి చేశాడు, ఇక్కడ ఈయన దానికి మొదలు పెట్టడం ఈయన చాలా ముందుకు వెళ్ళిపోయినాడు. అది ఇక్కడ ఈయన కాస్త ఎందుకంటే ఒకటి ఈయన సోషలిజం నెహ్రూవియన్ ఫిలాసఫీని గట్టిన నమ్మి సిద్ధాంతపరంగా కాంగ్రెస్లో ఉన్నవాడు. ఆ పైన చేంజ్ అయినాడు అనుకో, ప్రైవేటైజేషన్ అది ఈయన కాలంలో ఎక్కువ జరిగింది ప్రైమ్ మినిస్టర్గా. బట్ అప్పటికి ఇంకా ఆయన సోషలిస్టిక్ థింకింగ్లో ఉన్నాడు. సో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ని పెద్ద ఎత్తున తీసుకురావాలని మొదలెట్టాడు. పెద్ద ఎత్తున తీసుకురావాలని మొదలెట్టడం సరే వెంటనే పెద్ద రియాక్షన్ ఆ ల్యాండెడ్ కమ్యూనిటీ నుంచి వచ్చింది. ఒకటి ఈ ముల్కీ ఎడ్యుకేషన్ రాకుండా, ఆంధ్రాయిజేషన్ రాకుండా ఆయన కంటిన్యూ అయ్యి ఉంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆర్థిక మూలాలు, ఈ రాజకీయ ఇంకా ప్రాబల్యం ఉన్నటువంటి కులాల ఆర్థిక మూలాలన్నీ ఛేదించబడి ఉండేవి. అది ఛేదించబడి ఉంటే అసలు మోర్ ఎగలిటేరియన్ స్ట్రక్చర్ వచ్చి ఉండేది, మోర్ ఎగలిటేరియన్ లీడర్షిప్ కూడా వచ్చి ఉండేది. అది రాకుండా అది ఆంధ్రాయిజేషన్ దోహదం చేసింది. ఆంధ్రాయిజేషన్ రావటం అది కంట్రోల్ చేయలేకపోవటం, ఈయనకు సపోర్ట్ కూడా లేదు. ఎన్నాళ్ళైతే ఇది సక్రమంగా నడిచిందో అన్నాళ్ళు ఆమె సపోర్ట్ చేసింది. ఎప్పుడైతే ఇది వక్రీకరించిందో సపోర్ట్ కూడా ఆమె తీసేసి ఇక గవర్నర్ రూల్ పెట్టడం. ఇన్ఫ్యాక్ట్ అంటే నేను కూడా విన్నది ఏంటంటే మీరు చెప్పినట్టు ఈ ల్యాండ్ ఫార్మ్స్ అనేది తీసుకురావడానికి ఇన్ఫ్యాక్ట్ ఆయన సొంత ప్లేస్ అనేది వంగర్లో కూడా చాలా ల్యాండ్ డొనేట్ చేసి అందరికి మార్గదర్శకంగా నిలబడి రాజకీయ నాయకుల్లో మనకు కనబడదు. అది ఒక రాజనీతిజ్ఞుడి కింద, ఒక తత్వవేత్త కింద, ఒక సాహితీవేత్త కింద, అంటే ఆయన బహుభాష కోవిదులు అన్నీ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని మనము రాజకీయాల్లో ఇంతవరకు కూడా ఎవరిని ఐ థింక్ 16 లాంగ్వేజెస్ ఎంతో ఆయన చాలా చక్కగా చేశారు. అంటే జస్ట్ తన భూమిని కూడా ఇచ్చేశాడు. ల్యాండ్ రిఫార్మ్స్ పెద్ద ఎత్తున తీసుకుపోతున్నాడు. సరే దానికి బ్రేక్ పడిపోయింది. బ్రేక్ పడిపోయింది, ఆ పైన రావటం, అది డైల్యూట్ అయిపోవటం. ఇంకా పవర్ స్ట్రక్చర్ ఆంధ్రాలో చేంజ్ కాలేదు, అయ్యి ఉండేది. బట్ ఈ దీనివల్ల అక్కడ దాంతో ఆయన కాస్త వెనక్కి వెళ్ళిపోయినాడు. ఆ పైన పీరియడ్లో కూడా ఆయన పెద్ద అక్కడ ఇక్కడ ఉన్నాడు కానీ ప్రముఖంగా లేడు. మళ్ళా ఏమైంది, ఎప్పుడైతే ఆమె ఎమర్జెన్సీ విధించిందో, ఎమర్జెన్సీ తరువాత ఆమె పదవిలో లేనప్పుడు ఆమె వెనక గట్టిగా నిలబడినటువంటి కొద్దిమంది నాయకులు ఈయనొక్కడు. ఆ రకంగా ఉండిపోవడంతో తిరిగి ఆమె పవర్కి వచ్చినప్పుడు అది రికగ్నైజ్ చేసి ఈయనను ఫస్ట్ ఐ థింక్ హెచ్ఆర్డి మినిస్టర్, ఆ పైన ఫారిన్ మినిస్టర్ వీటికి చేసింది. తిరిగి చాలా తెలివికలవాడు కాబట్టి అవన్నీ చాలా చాలా సమర్థవంతంగా నిర్వహించి ఒక మంచి ఇది సంపాదించుకొని సరే ఇంకా కుర్తాలం పీఠాధిపతి అవుదామని అంతా రెడీ అయ్యి అన్నీ ఇక్కడికి పంపించేటప్పటికి సరే ఫేట్ డిసైడ్స్ అదర్వైజ్ అనే దానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. సరైన రాజీవ్ గాంధీ పోవటం, ఈయన సెంటర్స్. బట్ ఎంత కాంపిటీషన్ ఇతనికి అప్పుడు. ఆ రోజు శరద్ పవార్ వస్తే కాంపిటీషన్. శరద్ పవార్ వాజ్ యంగర్ మ్యాన్ అండ్ స్ట్రాంగర్ మ్యాన్. ఆయనను తట్టుకొని కాంగ్రెస్లో ఆ రోజు నిలబడటం అనేది కూడా సహజం. కానీ అక్కడ ఏంటంటే హీ రిక్వెస్టెడ్ సోనియా గాంధీ, మీరు న్యూట్రల్గా ఉండండి, నేను చూసుకుంటా అన్నాడు. ఆమె న్యూట్రల్గా ఉంది. సరే ఈయనకు ఇది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా శరద్ పవార్ ఏమీ వదలలేదు. డిఫెన్స్ మినిస్టర్గా ఉండి ఇంత చేయాలో అంత చేశారు. శరద్ పవార్ని ఎట్లా చెక్ చేశాడంటే, శరద్ పవార్కు అప్పుడు ఒకడు ఉండేవాడు, ఎస్కే చవాన్, ఎస్బి చవాన్ అని ఒకడు ఉండేవాడు. ఇక్కడి మరాఠా ఏరియా, మరాఠా కాదు, హైదరాబాద్ మరాఠా ఏరియా నుంచి లీడర్. శరద్ పవార్కి అతను పెద్ద హీస్ అపోనెంట్ అక్కడ మహారాష్ట్రలో. అక్కడ ఏదో చీఫ్ మినిస్టర్ పోస్ట్ వేకెంట్ అయింది. నువ్వు పోతావా, ఈ పాటేల్ను పంపించమంటావా అని ఛాయిస్ ఇచ్చాడు. ఆ ఎస్కే పాటేల్ కనుక పోయినాడంటే శరద్ పవార్కు ఇక్కడ ఉన్నటువంటి ఆ బేస్ అంతా కొట్టేస్తాడు. అందుకని ఏం చేస్తాడు, నేనే పోతానని వచ్చేసాడు. సో ఆ రకంగా ఒక రకంగా
మేజర్ దీన్ని అక్కడ పోగొట్టుకున్నాడు. సరే, ఇంకా మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత సెకండ్ టర్మ్ కనుక ఆయన చీఫ్ మినిస్టర్గా వస్తాడని అందరూ అనుకున్నారు. ప్రైమ్ మినిస్టర్గా వచ్చి ఉంటే ఈ డైనాసిటీ ఆ రోజే క్లోజ్ అయి ఉండేది సోనియా గాంధీది. ఆల్మోస్ట్ ఆల్ వచ్చాడు, ఆల్మోస్ట్ ఆల్ వచ్చి ఉండేవాడు. రెండు ఆయనకు అవి సౌత్ నుంచే మైనస్ అయినాయి. మొట్టమొదటిది సోనియా గాంధీ వాళ్ళ ఏమనాలి, వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ను దృష్టిలో పెట్టుకొని డిఎంకేతో డీల్ చేసుకోలేదు. ఆ రోజు డిఎంకేతో డీల్ చేసుకొని ఉంటే స్వీప్ చేసి ఉండేవాడు, ఆటోమేటిక్గా ఎక్స్ట్రా 20-30తో పిఎం అయిపోయిండాం. బట్ అప్పటికే డిఎంకే కొంత ఈ రాజీవ్ గాంధీ మర్డర్ విషయంలో సరిగ్గా చేయలేదు, వాళ్ళ ప్రోత్సాహంతో శ్రీలంక రెబల్స్ అక్కడికి వచ్చారని ఉన్నారు కాబట్టి వాళ్ళతో చేయలేకపోయినాడు. రెండు, అప్పుడు టీఎంసీ తరఫున ఒక పెద్ద లీడర్ ఉండేవాడు, టీఎంసీ కాదు కాంగ్రెస్ లీడరే ఉండేవాడు, అక్కడ పేరు మర్చిపోతున్నాను. ఆయన ఏం చేశాడు, మనం సపరేట్గా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేద్దామని గట్టిగా ప్రయత్నం చేశాడు. అది చేస్తున్నా కానీ బాగుండేది. బట్ అప్పుడు ఏంది ఇదే కొంతమంది ఫికల్ పీపుల్ను నమ్ముకొని ఉంటే ఇట్లాగే అవుతుంది. రజనీకాంత్ను రోపించేసి కాంగ్రెస్ ఇండిపెండెంట్గా చేద్దాం చాలా సమావేశాలు జరిగాయి. ఇలా పోయి ఆయన కలిశాడు. చివరకు ఆయన డ్రాప్ అవుట్ అయిన తర్వాత ఏం చేసిన పెద్ద మిస్టేక్ జయలలితతో టైప్ కావటం. జయలలితతో టైప్ అయ్యేటప్పటికి జయలలిత మీద అప్పటికే చాలా నెగటివిటీ ఉంది. కాంగ్రెస్ కూడా ఈయన కాంగ్రెస్ తుడిచిపోయింది, టీఎంసీ వచ్చింది. అప్పటికప్పుడు పెట్టిన తమిళ మున్నేత్ర కాంగ్రెస్ అను ఏదో పేరు పెట్టారు, మూపనార్, దాని లీడర్ ఇప్పుడు గుర్తుకొచ్చింది పేరు మూపనార్, పెద్ద లీడర్. సో అది గెలిచింది, అదొక మైనస్ కొట్టింది, లేకపోతే ఆటోమేటిక్గా వచ్చింది. రెండో మైనస్ మన ఆంధ్ర నుంచి వచ్చింది. అప్పటికే ఎమర్జింగ్ లీడర్ కింద చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికిను ఎన్టీఆర్ రామారావు గారికి జరిగిన ఆ ఘర్షణలో ముందు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశాడు పివి. సో ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు చంద్రబాబు తను సపోర్ట్ చేస్తారని. ఈయన పోయి అక్కడ ఐ థింక్ యాక్చువల్గా సపోర్ట్ చేస్తుండేవాడు. ఇక్కడి నుంచి ఈయన చెన్నై వెళ్ళాడు. చెన్నైలో ఇద్దరు పివి వ్యతిరేకులు ఆ రోజు ఉన్నారు. ఆ రోజు చెన్నై గవర్నరు చెన్నారెడ్డి, చీఫ్ మినిస్టరు కరుణానిధి. వాళ్ళిద్దరూ ఈయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి లేదు మనం థర్డ్ ఫ్రంట్ పెట్టాలి, కాంగ్రెస్ మనం సపోర్ట్ చేయడానికి వీలేదు, ఈయన మళ్ళా సీఎంగా ప్రేమ్గా తెచ్చే ప్రశ్నే లేదని అంటే వాళ్ళతో పాటు అలైన్ అయిపోయినాడు. లేక ఆ రోజు ఆ 15 మంది ఎంపీలతో చంద్రబాబు నాయుడు గారు కనుక ఎస్ అని ఇటుకు వచ్చున్నా కానీ ఆయన మళ్ళా పిఎం అయి ఉండేవాడు. ఈ రెండు దెబ్బ కొట్టడంతో సరే ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసింది. ఆ ఉన్న పీరియడ్లో ఆయన చేసింది ఆ మైనార్టీ గవర్నమెంట్కు అమోఘం అనుకోండి. అది ఎవరు సాధించింది, ఎప్పుడో రావాల్సిన భారతరత్న ఇన్నాళ్ళ తర్వాత రావటం అనేది ఇప్పటికైనా వచ్చిందంటే బెటర్ లేట్ దాన్ ఎవర్ అని వీ కెన్ డెఫినెట్లీ అప్రిషియేట్ యాజ్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర. థ్యాంక్ యూ. ఇది బ్యాక్గ్రౌండ్. అంటే మన తెలుగు జాతిగా ఉండి మన తెలుగు వారిలో అంటే రాధాకృష్ణ లాంటి వాళ్ళు కూడా వచ్చింది. బట్ లేటెస్ట్గా ఎంతో కాలం నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి పివి గారికి భారతరత్న రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంటే రాజకీయ నాయకుడిగా కాకుండా ఆయనలో ప్రబల శక్తి ఏంటంటే మనము రాజనీతిజ్ఞుడు, అపర చాణక్యుడు అని కూడా పివి గారికి పేరుంది. మరి సాహితీవేత్త, నో డెసిషన్ ఈజ్ ఎ బిగ్ డెసిషన్ అని ప్రూవ్ చేశాడు. ఐ థింక్ ఆయన 1000 పడుగులు కూడా సహస్రఫణ్ అని హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు. ఇట్లాంటి చాలా చాలా అంటే దీని మీద వచ్చిన జోకు, అప్పట్లో ఈయనకు పెద్ద అపోనెంట్స్లో ఆయన ఉండేవాడు నెల్లూరు నుంచి, బెజవాడ పాపిరెడ్డి అని, ఓల్డ్ టైమ్ మ్యాన్. అంటే వీళ్ళందరూ పెద్ద ల్యాండ్ లార్డ్స్. ఎప్పుడైతే ఈయన ల్యాండ్ రిఫార్మ్స్ అవి మొదలెట్టాడో వీళ్ళందరూ అగెనిస్ట్ అయిపోయినారు. బెజవాడ పాపిరెడ్డి గారు అంటూ ఉండేవాళ్ళ. అప్పుడు ఇది హైలైట్ చేస్తూ ఉండేవాళ్ళు. 1000 పడగలను సహస్రఫణ్ అని హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారంటే మరి దానికి ఇచ్చేటట్టయితే తెలుగులో రాసిన విశ్వనాథ సత్యనారాయణ గారికి చీఫ్ మినిస్టర్ ఇవ్వచ్చు కదా అని అంటూ ఉండేవాళ్ళని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆయన గురించి ఈరోజు మనం స్మరించుకోవడం, దానికి ఒక అవకాశం రావడం చాలా ఆనందించిన విషయం. సో మంచి మాటలు చెప్పారు. నమస్కారం.